మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఓకే. నిజమైనటువంటి భక్తి అంటే గుళ్ళకి గోపురాలకి తిరగటము, అక్కడ దీపాలు వెలిగించటము, కొబ్బరికాయలు కొట్టటము, దాన ధర్మాలు చేయటము, అక్కడ వచ్చినటువంటి భక్తులకు సేవ చేయటము, ఇదేనా? ఇంతకంటే వేరే ఏమైనా ఉన్నదా అనేటటువంటి ఒక ప్రశ్నని కొంతమంది అడగడం జరిగింది. దానికి మనం ఇచ్చేటటువంటి సమాధానం ఏంటంటే, భక్తిలో ఒక భాగం మాత్రమే. మీరు గుడికి వెళ్ళటం కానీ, ఒక కొబ్బరికాయ కొట్టడం కానీ, భగవద్భక్తులు సేవ చేస్తే కూడా భక్తులు సేవ చేసినట్టే. కానీ ఇది పరిపూర్ణమైన భక్తి కాదు, నిజమైనటువంటి అంటే పరిపూర్ణమైన భక్తి కాదు. భక్తిలో ఒక చిన్న భాగం మాత్రమే. నిజమైన భక్తి మరి అంటే ఏమిటి అంటే, రోజు ఒక షెడ్యూల్ ప్రకారంగా ఒక ఆఫీస్కి వెళ్ళినట్టుగా ఆ టైంకి వెళ్ళిపోవాలి, కొబ్బరికాయ కొట్టేయాలి, దండం పెట్టేయాలి. ఈ మధ్య కొంచెం మరి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. కొంతమంది ప్రదర్శనలు చేయమని 3 ప్రదర్శనలు చేయమన్నారు. శాస్త్రం చెప్పింది అంతవరకు చెప్పింది. వీళ్ళు 108 చేస్తామని మొక్కుకోవడం, ఓ పెన్ను పేపరు దాని మీద 108 అంకె తీసుకోవడం, లేకపోతే 108 సున్నాలు చుట్టడం. ఒక ప్రదర్శన అయినప్పటికీ ఈ పెన్నుతోటి దాని మీద క్రాస్గా మార్క్ చేయటం, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. 108 చేయమని ఎక్కడా ఎప్పుడూ చెప్పలేదు. 3 ప్రదర్శనలు చేయాలి. శాస్త్ర ప్రమాణం చూపించమన్నాడు. ఓకే, నేను ఒప్పుకుంటా. శాస్త్ర ప్రమాణం లేకుండా ఎవరి పైత్యాన్ని వారు చెప్పేస్తే శాస్త్రం కాదు. ఇది ఆఖరికి ఈ శాస్త్రం మీదే ఒక విరక్తి భావం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది ప్రజలకి, భక్తులకి. అయితే ఇది భక్తిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అంటే, ఈ గుళ్ళకి వెళ్ళటం, గోపురాలకు వెళ్ళటం, ఇవన్నీ చెప్పాలంటే మనకంటే వాళ్ళకే ఎక్కువ. ఎందుకంటే ఆదివారం అయితే కంపల్సరీగా వాడు చర్చికి వెళ్తున్నారు. రోజు 5 సార్లు మన ముస్లిం సోదరులు వెళ్తున్నారు, దేవుడు ప్రార్థిస్తున్నారు. మనం ఎన్నిసార్లు ప్రార్థిస్తున్నాం? మనం ఎన్నిసార్లు గుడికి వెళ్తున్నాం? మన ఇంట్లోనే పెట్టేసుకున్నాం గుడి, చిన్న గుడి. ఇంకేదైనా అంటే ఇది దీని సాగు చూపిస్తాం. నువ్వు ఒక్కడు కాదు కదా, ఒక సామూహికంగా ఉన్నప్పుడు నీకు సమాజానికి సంబంధించినటువంటి ఒక ధైర్యం, ఒక బలము, ఒక శక్తి, ఒక ప్రేరణ. విష్ణు సహస్రనామానికి రోజు నేను వెళ్తుంటాను. ఓ 20 మంది దాకా రిటైర్డ్ పర్సన్సే వస్తారు. ఎందుకంటే బాధ్యత తీరిపోయి కనీసం ఈ టైంలో దేవుని ప్రార్థిద్దామని. అది ఎందుకు నా ఇంట్లో నాకు రాదా? నాకు నోటుకొచ్చు, నేను చెప్పగలను, కానీ చేయను. ఎందుకని? అక్కడికి వెళ్ళటం వల్ల ఒక ప్రేరణ కలుగుతుంది, మనము చేద్దామని. నా ఇంటికి 2 రోజులు చేస్తా, 2 రోజులు చేస్తా, 3వ రోజు రేపు చేద్దాం, ఇవాళ నీరసంగా ఉందనిపిస్తుంది. అక్కడికి వెళ్ళేటప్పుడు 9 ఫ్రెండ్స్ని కలుస్తాము. 9 కలిసి చేయటంలో ఒక సామూహికంగా చేయటం వల్ల దాని పవర్ కూడా పెరుగుతుంది, దాని ప్రభావం మన మీద ఎక్కువ పడుతుంది. అందుచేత ఇటువంటి ఉండాలి. ఇది నిజమైనటువంటి ప్రేమ. ఇప్పుడు కూడా మనకి ఫలాపేక్ష ఉండకూడదు. మనలో చాలామందికి ఉంది. మీలో ఆత్మసాక్షిగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నువ్వు రోజు వెళ్ళావో, లేకపోతే వారానికి వెళ్ళావో, నెలకు వెళ్ళావో, ఇంటి దగ్గర రోజు చేసుకున్నావో, ఎప్పుడు ఏ నమస్కారం చేసుకున్నా దేవుడికి, లేకపోతే ఏ పూజ చేసినా ఒక్క కోరిక కోరకుండా భక్తితో నువ్వు చేసావా? ఒక్కరోజు ఒక్కసారి గుండె మీద చేసి చెప్పండి. చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఉంటారు? భక్తి అనేది ఎప్పుడు ప్రతిఫలాన్ని ఆశించక్కర్లేదు. ఆశించి చేస్తే భక్తే కాదు. నీ కోరిక తీరడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నావు, అంతే. ఇది భక్తి కాదు. అంటే ఈ భక్తి పెరగడం ద్వారా గుడికి వెళ్ళడం ఇవన్నీ అవసరమే, వద్దంటలేదు నేను, వెళ్ళాలి. ఎందుకంటే మనిషిలో ఒక భక్తి బయలుదేరినప్పుడు వాడు చెడు పనులకి, చెడ్డ పనులు చేయటానికి అతను మనసు అంగీకరించదు, చేయలేడు. భక్తి పెరిగిన వాడికి, ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తాం, మరి 60 ఏళ్ళు దాటి రిటైర్ అయిపోయినటువంటి మనిషికి ఇంకెంతసేపు ఆ దైవం మీద మరో దాని మీదే ఉంటుందే కానీ ఈ చెడ్డ పనుల మీద. అక్కడికి ఉన్నారు దరిద్రులు, ఇంక మనం ఏం చేయలేము వాళ్ళని. 60 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళు వచ్చినా వాడిని ముంచేద్దామా, వీడిని ముంచేద్దామా, ఇంకా ఏవో కోరికలు, ఇవన్నీ కరెక్ట్ కాదండి. అవన్నీ నిజమైన భక్తి కూడా కాదు. భక్తి ద్వారా మనకి జ్ఞానం పెరగాలి, పరోపకారం పెరగాలి, నిజమైనటువంటి ఏంటంటే అఖండమైనటువంటి దేవుడి మీద విశ్వాసం ఎట్టి పరిస్థితుల్లో సడలిపోకూడదు. ఆ భగవంతుడు నన్ను కాపాడుతాడు ఖచ్చితంగా అనేటటువంటి ఒక పద్ధతి ఏర్పడుతుంది. ఒక ధర్మాచరణ మీద
దృష్టి నిలబడుతుంది. ఈ విధమైనవన్నీ ఉండాలి. దీనిలో కొన్ని రకాలు కూడా చెప్పారు. నవవిధ భక్తి మార్గాలు అని చెప్పేసి చెప్పారు. ఆంజనేయుడి సేవాభావం, ఆంజనేయుడంతటి సేవ శ్రీరాములు వారు చేసినటువంటి వారు ఎవరున్నారండి? తన జీవితం గురించి తను ఆలోచించరా. ఎంతసేపు తన యజమాని మీద ఉన్నటువంటి యజమాని రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే అతను జీవితాన్ని దారబోసేశాడు. తను అయ్యే పని కాని పని కూడా లక్ష్మణుడు చనిపోయినప్పుడు పర్వతాన్ని ఎత్తుకొచ్చాడు. ఈ విధమైనటువంటి నా రాముడు గొప్పవాడు, నన్ను రక్షిస్తాడు, ఆయన చూసుకుంటాడు అనేటటువంటి ఒక విశ్వాసం ఏర్పడాలి. ఇక కొంతమంది అన్నమాచార్యులు, త్యాగరాజస్వామి, పురంధరదాసు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా మరి సంగీతం ద్వారా ఇలా రకరకాలుగా వాళ్ళు నవవిధ భక్తి మార్గాలు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు, వీళ్ళందరూ మరి మనకి ఉదాహరణ అండి. ఇది నిజమైనటువంటి భక్తికి ఉదాహరణ. మీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో భగవంతుడికి తెలుసు. దాని గురించి మీరు రోజు కోరికలు కోరడం కోసం రోజు పొద్దుట దండం పెడుతున్నావు, దేవుడికి గుడికి వెళ్తున్నావు. ఒక్క రోజైనా ఒక్కసారైనా నీ జీవితంలో ఇప్పటి వరకు గుడికి వెళ్ళినటువంటి సందర్భాల్లో నువ్వు బాల్యం మొదలై నువ్వు కోరిక కోరకుండా ఒక్కరోజు ఒక్క పూట దండం పెట్టావు, నమస్కారం చేసావా భగవంతుడికి? లేదు. భగవంతుడి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అప్పుడు ఒక ఈవెన్ ధనం ఇవ్వాలన్నా, ఒక పదవి ఇవ్వాలన్నా, నీ జీవితానికి ఒక వివాహం కావాలన్నా, నీకు సంతానాన్ని ఇవ్వాలన్నా, ఆఖరికి మన ప్రాణం ఇవ్వాలన్నా కూడా అరసెకను కూడా తేడా ఉండదండి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు సాయంత్రం చల్లగా ఉందని చెప్పేసి బయట కూర్చున్నారు, దోవలు వచ్చే కుడుతున్నాయి. ఈ లోపల కరెంటు బ్యాట్ పట్టుకుని వచ్చారు, అక్కడ 4 తిరుగుతున్నాయి, కొట్టారు, ఇట్లా కొట్టారు. మూడు దోవలు వచ్చాయి, 2 దోవలు పారిపోయాయి. చూసారా? 3 వచ్చాయి, 2 పారిపోయినాయి. ఒక 5 నిమిషాల తర్వాత మరలా ఒక దోవ వచ్చింది. మీరు దానికోసం కాసు కూర్చున్నారు, మరి మిమ్మల్ని బాధిస్తోంది అది. ఈ 5 నిమిషాల తర్వాత వచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? పక్కనే మళ్ళీ బ్యాట్ తగిలిచ్చారు, ఒకటి చచ్చింది. మళ్ళీ ఇంకో 2 నిమిషాలు ఊరుకున్నారు, ఆ రెండోది వచ్చింది, దాన్ని కొట్టారు, అది చచ్చింది. అంటే ఇక్కడ మీరు గమనించింది ఏంటి? అది చచ్చిందా, బతికిందా, నన్ను కుట్టిందా, ఇది కాదండి. మొదట 3 చచ్చాయి, ఎట్టే టైం వాటికి అక్కడే ఉంది టైం. 5 నిమిషాల తర్వాత వచ్చిందే, దాన్ని చంపారు మీరు. అంటే దానికి భూమి మీద బతికేటటువంటి టైంని, సమయాన్ని 5 నిమిషాలు దేవుడు ఉంచాడు. నువ్వు కరెంటు బ్యాట్ కాదు కదా, ఏది పట్టుకున్నా చాలు. 5 నిమిషాల టైము భగవంతుడు రాసినటువంటి టైం పూర్తయిన తర్వాతే అది చనిపోయింది. తర్వాత 2 నిమిషాలు అది చనిపోయింది. అంటే అంత నిమిషాలు సెకండ్లతో సహా అంత పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ భగవంతుడి యొక్క శక్తి. అర్థమైందండి? ఆయన రాసే రాత అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. నీకు దానికి అప్పుడు మరణం అవ్వాలి, అప్పుడైంది. కొంతమంది 30 మంది అమ్మాయిలు చూస్తున్నాడు, పెళ్లి కావటంలా. ఆఖరికి ఎప్పుడుకో చచ్చి చెడి ఇంకా పెళ్లి మీద ఆశ వదులుకున్న టైంలో 40 వచ్చేసిన తర్వాత ఎవరికో ఒక అమ్మాయి తగిలింది. ఆ వయసు, అదే రూపురేఖలు. ఎందుకంటే మరి టీనేజ్లో ఉన్నటువంటి ఆ ముఖంలో ఉన్న ఆ తేజస్సు, ఆ తాజాతనం, ఆ కళ మరి 40 వచ్చేకు ఉంటుందండి? ఉండదు. ఒక రకమైన కళ ఉంటుంది, వేరే రకం. ఇప్పుడు ఆ మాట అనుకోకలేదు, కానీ అప్పుడు పెళ్లి చేసుకున్నారు. అంటే అప్పుడు నీకు యోగం ఉంది. దాన్ని కూడా నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, 100 మందిని నువ్వు చూసినా నీకు పెళ్లి సెట్ కాదు. నీకు ఎప్పుడు అవ్వాలో భగవంతుడు రాసి పెట్టాడు, అప్పుడు అవుతుంది. ఒకవేళ రాసి లేదు, అవ్వదు. ఒకవేళ మరి చిన్నపిల్లలకి అయిపోతుంది, బాల్య వివాహం జరిగే ఒకప్పుడు, అప్పుడు అలా రాశాడు భగవంతుడు. అందుచేత భగవంతుడి లెక్క అంత కరెక్ట్గా ఉంటుంది. అందుచేత భగవంతుడిని మనం ఎప్పుడు కూడా కోరికలతో చేస్తే నీకు నువ్వు కాదు ఎవరికి ఏ విధమైన ఫలితం రాదు. దేవుణ్ణి కోరవద్దు. నీకు ఏమి ఇవ్వాలో అవన్నీ ఇస్తాడు, ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. నువ్వు తల పగలు కొట్టుకో, కొబ్బరికాయ పగలు కొట్టు, ఏది పగలు కొట్టినా పగలాల్సిందే తప్పితే ఆ టైం రావాలి, ఆయన ఇవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫలాపేక్ష లేకుండా చేసేటటువంటి భక్తి ఎప్పుడు ఫలాపేక్ష కోరదు, అహంకారాన్ని పెరగనివ్వదు, దుర్వ్యసనాలను పెరగనివ్వదు. ఈ అరిషడ్వర్గాలని అన్నిటినీ పరిపూర్ణమైన భక్తి ఉన్నప్పుడు అరిషడ్వర్గాలన్నీ ఒకటి అలా పారిపోవాలి, అంతే. అవి నువ్వు తీయద్దు. ఇది పెరిగినప్పుడు
కుండలో నీళ్లు పోసామండి, కుండంతా ఖాళీగానే ఉంది, ఓ చెంబుడు నీళ్లు పోసావు, ఆ చెంబుడు వరకు నీళ్లు ఉన్నాయి, మిగతాది అక్కడ ఉండాల్సినటువంటి ఖాళీ ఆకాశం, ఆ కుండలో ఉండవలసినటువంటి అవకాశం ఖాళీ కొంత బయటకు వచ్చేసింది. 2 చెంబులు పోసావు, ఇంకొంత ఖాళీ బయటకు వచ్చింది, నీరు నింపేసింది అక్కడ. అలా నీ భక్తి నీ మనసులో నింపే కొద్దీ ఈ అరిషడ్ వర్గాలన్నీ బయటికి పోతాయి. అప్పుడు అది అసలైన భక్తి, అది జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది, స్వర్గాన్ని ఇవ్వదు. స్వర్గం కావాలని కోరుకోక్కర్లేదు. ఎవరికి నువ్వు పుణ్యం చేసినా స్వర్గం లభిస్తుందే కానీ నీకు జన్మరాహిత్యము రాదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకో. ఇది అసలైనటువంటి భక్తికి ఉదాహరణ. శుభం భూయాలు.